ఎంతకాలము అబ్రహాము కుమార్తె 18 సంవత్సరములు సహోదరుల బలహీనపరచు దయం పట్టి వేసినది, వాంగ తీసినది. అబ్రహాము కుమార్తె నీవు చెప్పుకోవచ్చు, రక్షణ పొందినాం, ఏదో బాప్తీసం తీసుకున్నాం, బలారాధనలో పాల్గొన్నాం, దేవుడు నన్ను రక్షించినాడు, యేసు ప్రభువు నా రక్షకుడు అని చెప్పుకోవచ్చు. లేకపోతే సువార్త ప్రకటించమా, లేకపోతే రెండింటినీ పరవేస్తులు జీవిస్తున్నావా? ఎంతకాలం ఆ స్థితిలో ఉన్నా నువ్వు మేలు పొందలేదు. అయితే నువ్వు స్థితిలో ఉన్నా నీ వద్దకు ఆయన వచ్చి నేను పిలుస్తున్నాడు. శరీరానుసారంగా స్వస్థపరచడానికి, ఆత్మలో స్వస్థపరచడానికి, ఆయన నీతిని అనుగ్రహించి నిన్ను తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడినాడు. చూడండి, లోకాసువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆమె వద్దకు దేవుడు వెళ్ళినాడు, ఆమెను రమ్మని పిలిచినాడు. చూడండి దయచేసి 10వ వచనము 13వ అధ్యాయము లోకాసువార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచి 18 సంవత్సరాల నుంచి ఉన్నది. అబ్రహాము కుమార్తె మందిరంలోకి వస్తున్నది, దేవుని యొక్క మాటలు వింటున్నది. అయితే దేవుడు ఆయన దగ్గరకు వెళ్ళినాడు, ఆమెను చూసినాడు, ఆ వంగిపోయే స్థితిని గమనించినాడు. ఆమె అంతకు వచ్చి ఆమె రమ్మని పిలిచినాడు. సహోదరి సహోదరులా, ఈ దినములో కూడా నీ అంతకు వచ్చి ఆయన నిన్ను చూసి, నీ వంగిపోయిన స్థితిని చూసి నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రండి, మన వివాదములు తీర్చుకుందాం. నీ పాపములు రక్తము ఎర్రని వేదను, అది మంచు వలె లేదా హిమం వలె తెల్లగా చేస్తాడు. నీ పాపములు ఎర్రని వేదను, అవి గోధుమ మంచు వలె తెల్లగా చేస్తాడు. సంబంధించిన మాటలు చెవిలోకి ఎత్తరండి. సహోదరి సహోదరుడా, లోకమును ప్రవేశించి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన నీతిని ఇవ్వటానికి, నిన్ను తృప్తిపరచడానికి ఆమె ఎంతకు వచ్చినాడు. ఆయన చూసినాడు, అమ్మా అని పిలిచి ఏమంటున్నాడు అక్కడ. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందుతున్నావని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే, సహోదరి సహోదరుడా, ఆయన రక్తాన్ని నీ మీద నా మీద ప్రోక్షించడానికి, ఆయన గాయపడిన హస్తములు నీ మీద నా మీద ఉంచడానికి ఆయన నిన్ను నన్ను రమ్మని పిలుస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళితే గొప్ప మేలు, గొప్ప విడుదల. ఆయన కేటగిరీ కూడా నిర్లక్ష్యంగా ఉంటే దేవుని నీతిని పొందలే. ఎలాంటి ఆశలతో ముందుకు వెళుతున్నావు? దేవుని గ్రహింపొనదా? ఆయన మహాపరిశుద్ధులుగా గ్రహింపొనదా? ఆయన నీతిని పొందవాలని ప్రయాసపడుతున్నావా? సహోదరి సహోదరుడా, వంగిపోయిన నీ వద్దకు వచ్చినాడు. నామకార్థపు క్రైస్తవ జీవితంలో పట్టుని తోడుచున్న నీ వద్దకు నా వద్దకు వచ్చినాడు. వేషధారణతో కూడా భక్తి చేసి నిన్ను నన్ను ఆయన రమ్మని పిలుస్తున్నాడు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినాడు. ఆయన నీతిని నీకు ఇచ్చి
ఆయన రాజ్యంలో కూర్చుండబెట్టడానికి ఇష్టపడినాడు. అమ్మా సహోదరుడా, సహోదరి, సహోదరి ఎంత దీన స్వరంతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. పొంగిపోయినావు, నువ్వు స్థితిలో ఉన్నావు, శరీరమైన స్థాపన యొక్క ఏడులో ఉన్నావు. ఆయన నిన్ను నెట్టివేయటం లేదు. నీ వద్దకు వచ్చినాడు, నిన్ను చూచినాడు, నిన్ను రమ్మని పిలిచినాడు, నిన్ను బాగు చేస్తానంటున్నాడు. ఆయన హస్తముల మీద చాపటానికి, ఆయన హస్తముతో నిన్ను తాకటానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఎంతమందిని సహోదరి, సహోదరుడా, ఆశ కలిగి ఆసక్తితో ఆయన వెంబడించి వారిగా ఉన్నాం.